వైసీపీని ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారు. ఇప్పుడు జగన్ కు ఒకటే భయం పట్టుకుంది. ఈ అక్రమాస్తుల కేసుకు సంబంధించి మళ్ళీ ఎక్కడ జైలుకు వెళ్ళాలి అని చెప్పి ఈ 10 ఏళ్లుగా ఆయన దీనికి సంబంధించి బెయిల్ పైన ఉన్నారు. ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. ఏవి కూడా ఆయన చేతుల్లో లేవు. సో ఆయనకి ఒకటే దిక్కు కేంద్రాన్ని ప్రసన్నం చేసుకోవాలి అని. సో దీనికి సంబంధించి స్పీకర్ ఎన్నికకి సంబంధించి ఆయన లేఖ కూడా రాశారు. మా తరపు నుంచి మీకు మద్దతు ఉంటుంది అని కూడా చెప్పడం జరుగుతోంది. దీనికి సంబంధించి చూస్తే అధికారం కోల్పోయి అనుకున్నవేవీ జరగక దిక్కుతోచని పరిస్థితిలో పడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దల శరణుజొచ్చినట్లు తెలుస్తోంది. ఎన్డీఏ సర్కార్కు 10 ఏళ్లుగా ఆయన మద్దతు ఇస్తూనే ఉన్నారు. తాజాగా ప్రభుత్వానికి బయట నుంచి తమ మద్దతు ఉంటుందని బేషరతుగా వెల్లడించినట్లు తెలిసింది. 2 రోజుల కిందట దీనిపై కేంద్రానికి లిఖితపూర్వకంగానే సమాచారం పంపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అక్రమాస్తుల కేసులో జగన్ అరెస్ట్ అయి దాదాపు 10 ఏళ్లుగా బెయిల్పై ఉన్నారు. ఇక ఆయనపై అరెస్ట్ కత్తి వేలాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో విపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు బీజేపీతో పూర్తిస్థాయి సఖ్యత ప్రదర్శిస్తున్నారు. పైకి అంశాల వారీగా మద్దతు అని చెబుతూనే బీజేపీ అడగక ముందే మద్దతు ప్రకటిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయనపై కేసుల పాతవే అయినప్పటికీ పరిస్థితులు పూర్తిగా కొత్తవి. ఏపీలో జగన్ అధికారం కోల్పోయారు. వైసీపీ స్థాయిని ప్రజలు 11 అసెంబ్లీ స్థానాలకు కుదించారు. 4 లోక్సభ స్థానాలు మాత్రమే కట్టబెట్టారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ ఎంపీల మద్దతు అత్యంత కీలకంగా మారింది. ఇక ఈ నేపథ్యంలో చంద్రబాబుకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం పెరిగింది. ఇవన్నీ జగన్ ఊహించని, అసలు కోరుకోని పరిణామాలు. తాను సీఎంగా ఉండగా చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇరికించి అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు. అచ్చెన్నాయుడు నుంచి ధూళిపాళ్ల నరేంద్ర వరకు అనేక మంది టీడీపీ నేతలను రకరకాల కేసుల్లో అరెస్ట్ చేయించారు. తాను ఇంత చేసినప్పుడు తనను ఏమీ చేయకుండా ఉంటారా అనే భయం జగన్ కు పట్టుకున్నట్లుంది. పైగా జగన్ హయాంలో జరిగిన మద్యం, ఇసుక, గనుల కుంభకోణాల లెక్కలను కొత్త ప్రభుత్వం బయటకు లాగుతోంది. ఈ కేసులో జగన్ ను పూర్తి ఆధారాలతో అరెస్టు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. అటు సిబిఐ కేసులు, ఇటు రాష్ట్ర పోలీసులు పెట్టే కేసులు తోడైతే మరోమారు కారాగార వాసం తప్పదని జగన్ ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది. ఈ కష్టాల నుంచి గట్టెక్కాలన్నా, కేసుల నుంచి ఉపశమనం లభించాలన్నా కేంద్ర పెద్దల అండ ఉండాల్సిందే అని భావిస్తున్నట్లయితే సమాచారం. అందుకే తనకు ఉన్న 4 ఎంపీలతో కేంద్రానికి బయట నుంచి బేషరతుగా మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ జరిగే లోక్సభ స్పీకర్ ఎన్నికలోనూ ఎన్డీఏకు జగన్ మద్దతు ప్రకటించేశారు. లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ ఎన్డీఏకు తమ మద్దతు ప్రకటించారు. ఎన్డీఏ అభ్యర్థి మాజీ స్పీకర్ ఓం బిర్లా తిరిగి ఎన్నికయ్యేందుకు సహకరించాలని మంగళవారం బీజేపీ నేతలు కోరగానే ఆయన అంగీకరించారు. లోక్సభలో వైసీపీకి 4 సభ్యులు ఉన్నారు. సభలో ఎన్డీఏకి 292 మంది సభ్యులు బలం ఉంది. 237 మంది సభ్యులున్న ఇండియా కూటమి కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ ను స్పీకర్ పదవికి తమ అభ్యర్థిగా ప్రకటించింది. సభలో ఎన్డీఏకి మెజారిటీ మార్కు 272 కంటే 20 సీట్లు అదనంగా ఉన్నా మరింత బలం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వంలో చేరిన బాబు ప్రధాని మోదీని ప్రత్యేక హోదా ఎందుకు కోరలేదు అని జగన్ ఇటీవల ప్రశ్నించిన సంగతి తెలిసిందే. మరి స్పీకర్ ఎన్నికకు సహకరించాలని బీజేపీ తనను కోరినప్పుడు అందుకు ప్రతిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేయలేదు. బీజేపీకి దూరంగా ఉన్నామని ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆయన స్పీకర్ ఎన్నికకు మద్దతు ఇవ్వాలంటే హోదా ఇవ్వాలని ఎందుకు డిమాండ్ చేయలేదు అని రాజకీయ పక్షాలు నిలదీస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, జగన్ అక్రమాస్తుల కేసు నుంచి బయటపడాలంటే కేంద్రం ఒకటే దిక్కు అని, సో దాన్ని ప్రసన్నం చేసుకునేందుకు నానా పాటలు పడుతున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, వైసీపీ అధినేత జగన్ ని కేసులు భయం వెంటాడుతున్నట్టు కనిపిస్తుంది. ప్రధానంగా 2019 నుంచి 24 వరకు కూడా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి
22 మంది ఎంపీలు, అదేవిధంగా రాజ్యసభలో 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నప్పటికీ కూడా ఆయన ఏ రోజు కూడా ప్రత్యేక హోదా గురించి కానీ వీటి గురించి కానీ మాట్లాడలేదు. వెళ్ళినప్పుడల్లా ప్రత్యేక హోదాకి సంబంధించి వినతి పత్రం ఇస్తున్నామని మీడియాకి ఇవ్వటం మినహా లోపల ఏమీ మాట్లాడలేదు అని చెప్పి విపక్షాలు మొన్నటి వరకు కూడా విమర్శించాయి. ఈ నేపథ్యంలోనే ఆయన 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన అనంతరం లోక్సభలో ఉన్న తన 4 ఎంపీలను కూడా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు పలికి స్పీకర్ ఓం బిర్లా ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తామని చెప్పి జగన్ పేర్కొనటం వెనుక రాజకీయానికి కేసుల భయమే కారణము అని చెప్పి కూడా ప్రధానంగా ప్రతిపక్షాలు చెబుతూ ఉన్నాయి. దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ఎన్డీఏలోనే ఉంది. ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పక్షాలు కూడా ఇప్పటికే ఎన్డీఏకు మద్దతు ప్రకటించడమే కాకుండా తెలుగుదేశం పార్టీకి చెందిన 16 మంది సభ్యుల బలం కేంద్రంలో ఎన్డీఏ కూటమికి కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే తనను కేసుల్లో పెట్టి ఇరికిస్తారేమోనని రాష్ట్ర ప్రభుత్వం మద్యం, అదేవిధంగా మైనింగ్ ఈ రెండింటికి సంబంధించిన అంశాలను వెలికి తీయటంతో పాటు వాటి రికార్డులను స్వాధీనం చేసుకోవటం, ఇప్పటికే సిఐడి కూడా మద్యం విషయంలో కేసు నమోదు చేయడంతో ఇది తిరిగి తన వద్దకు వస్తుందేమోననే ఆందోళన జగన్ వెంటాడుతుంది అని చెప్పి పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం అండ కోసం తనకున్న 4 ఎంపీలని కూడా ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లాకు మద్దతు ఇచ్చేందుకు అడిగిన వెంటనే లేఖ రాయటంతో పాటు తను ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నాను అని కూడా ఆయన ప్రకటించారు. అయితే తెలుగుదేశం పార్టీ 16 మంది సభ్యులే ఎన్డీఏలో కీలకం అని చెప్పి చెబుతున్న జగన్ ఆ 16 మంది సభ్యులు ఉన్నప్పుడు ఈయన ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగటం లేదు అని చెప్పి చంద్రబాబుని నిలదీయటం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే తనకు 4 సభ్యుల బలం ఉంటే ఈ 4 సభ్యుల బలం కూడా ఇప్పుడు ఎన్డీఏ అభ్యర్థి స్పీకర్ ఓం బిర్లా ఎన్నికలో తమకు మద్దతు ఇవ్వాలని బీజేపీ కోరిన వెంటనే లేఖ ఇచ్చేసిన జగన్ ప్రత్యేక హోదా గురించి ఎందుకు ప్రశ్నించలేదని, దాని గురించి ఎందుకు ప్రస్తావించలేదు అని చెప్పి కూడా మిగతా పక్షాల నేతలు నిలదీస్తున్నారు. పైగా రాష్ట్రంలో ఇప్పటికే ఆయనపై 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు కూడా వెంటాడుతున్నాయి. అవి కూడా రోజువారీ విచారణకు వస్తున్నాయి. దీంతో పాటు గత 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో అనేక శాఖల్లో తీవ్ర అవినీతి జరిగిందని, ఈ కుంభకోణాలన్నీ కూడా బహిర్గతం అవుతుండటంతో ఇవి తందాకా వస్తాయననే ఆందోళనతోనే ఇప్పుడు జగన్ ఎన్డీఏ శరణుజొచ్చారు అని చెప్పి కూడా ప్రతిపక్షాలు చెబుతూ ఉన్నాయి. అన్ని రాజకీయ పక్షాల నేతలు చెబుతున్నారు. దీంతో పాటు జగన్ కేసుల భయం, రాష్ట్రంలో కూడా కేసులు ప్రారంభం అయితే కారాగార వాసం తప్పదనే ఆందోళన జగన్ వెంటాడుతుంది అని చెప్పి కూడా అన్ని రాజకీయ పక్షాల నేతలు చెప్తున్నారు. ప్రత్యేక హోదా గురించి ఇటీవల 2 పర్యాయాలు మాట్లాడిన జగన్ ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మద్దతు ఇచ్చే సమయంలో ఆయన గుర్తుకు రాలేదా అని కూడా మిగతా పక్షాల నేతలు ప్రశ్నిస్తున్నారు.